బీజేపీ జనసేన పార్టీల కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీల నేతలు పేర్కొన్నారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, నల్లం శ్రీనివాస్, గట్టి సత్యనారాయణ, మాకిరెడ్డి భాస్కర్ గణేష్, గుత్తుల రమణ, పలివెల రవి, అనంతకుమార్లు మాట్లాడారు. కాకినాడలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని, నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పన, కాకినాడ పోర్టు అభివృద్ధి, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు లేకుండా ఇబ్బందులను పరిష్కరిస్తారని వారు చెప్పారు. దాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కంకణ మూమని చెప్పి హెచ్చరిక తెలియజేసుకుంటూ, ఎప్పటికైనా ఇంకా 3-4 రోజులు ఉంది, తప్పులు చేసి ఉంటే అర్జెంటుగా మార్చుకో, కనీసం మిమ్మల్ని మనిషిగా చూస్తారు ప్రజలని చెప్పి మరి వాళ్ళకి హితవు తెలియజేసుకుంటూ, మరి అతి ముఖ్యంగా 6వ నెంబరు గుర్తుని సైకిల్ గుర్తుపై మరి ఎమ్మెల్యే అభ్యర్థికి కొండబాబు గారికి ఓటేయించి, అలాగే మొదటి పేజీలోనే ఉంటుంది ఎంపీ అభ్యర్థి టీ టైం ఉదయ్ గారికి 9వ నెంబర్ మీద ఓటేయించి, ఎందుకంటే అన్ని పేజీల్లోనూ 9 1 ఉంటాయి కాదు, మరి ఎంపీ దానికి 9వ నెంబరు, ఎమ్మెల్యే దానికి 4వ నెంబరు మరి ఓటేసిన తర్వాత, అలాగే పక్కన ఉన్నటువంటి రోడ్లకి 6లో ఎమ్మెల్యే అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తుకి, అలాగే 2 కూడా గాజు గ్లాసులే, 2 గాజు గ్లాసులు ఉన్నాయని చెప్పి పక్కనే బకెట్లో కనపడదు గాజు అనుకుని వేయకూడదు. అంటే అలాంటి వాళ్ళు ఎవరు లేరు. అయినప్పటికీ మనం ఆచి తూచి ఆలోచించాలి. ఎందుకంటే కుళ్ళి కుతంత్రాలు పద్మవ్యూహం అభిమన్యుని ఏ రకంగా మట్టుబెట్టాలని చూశారో అదే ఈ రోజున కొనసాగుతుంది. కారణం ఆడెవడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, ఆడు దేవుడో తెలియదు. దాని మీద మరి వచ్చి పక్కన ఉన్నటువంటి తంగిళ్ళ ఉదయ్ గారికి ధీటుగా తంగిళ్ళ ఇంటి పేరు ఎవరు ఉంటారని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. ఈ రకమైనటువంటి కుట్ర కుతంత్రాలు ఓడిపోయే వరకు తెలుస్తుంది. ఓడిపోయే భయం ఉండబట్టే ఇలాంటివన్నీ ఏరుకుంటారు. కానీ మాకు గెలిచే విధానం ఉంది కాబట్టి వాళ్ళు పెట్టినట్టుగా మేము ధీటుగా వాళ్ళకి ఎవరికి కూడా మేము పెట్టలేదు, అలాంటి కుతంత్రాలు వీళ్ళు చెయ్యరు అని అన్నారు కదా, ఒకటి నిదర్శనం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, వాళ్ళ ఓటమి ఖాయం 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 అలా ఖాయం 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 అనేది వాస్తవం అని చెప్పి మాకెంత బాధ్యత అయితే ఉందో. ఇప్పుడు సమయం ఆసనం అవుతుంది కాబట్టి మేము వస్తే ఏం చేస్తామన్న విషయాలు జస్ట్ క్లుప్తంగా చెప్తాను. మేము వస్తే మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, గంజాయి మాఫియాల్ని పూర్తిగా అరికడతాం ఈ రాష్ట్రం నుంచి. అలాగే యువతకు ఉపాధి కల్పిస్తాం. ఉపాధి ఎలాగంటే స్వయం ఉపాధి, ఒక 10 లక్షల రూపాయల గ్రాంట్ ప్రతి నియోజకవర్గంలో 500 మందిని సెలెక్ట్ చేసుకుని యువకుల్ని 10 లక్షల రూపాయల గ్రాంట్ తరపునే. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఈ కోవిడ్ బారిన పడిన తర్వాత చాలా ఉద్యోగాలన్నీ కూడా ఇంటి నుంచే వెళ్తున్నాయి. అది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికో హైదరాబాదో ఎక్కడికో వెళ్ళి ఇల్లు అద్దెకి తీసుకొని ఉండేటట్టు కాకుండా మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మన ప్రతి కాకినాడ నియోజకవర్గంలో కూడా వచ్చేటట్టు చేస్తాం. అలాగే చేతి వృత్తులు తోడ్పాటు మరియు వాటి తాలూకా మార్కెటింగ్. చేతి వృత్తులు బ్రహ్మాండమైన కళాకారులు ఉన్నారండి, ఆ కళలను గౌరవించే పరిస్థితి లేదు. ఈ ఉదయం ఇక్కడ విశ్వకర్మ అంటే 5 చేతి వృత్తుల తాలూకా పెద్దలు వచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, అలాగే కంసాలి ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా చేతి వృత్తులకి ప్రత్యేక ఆదరణ. ఎందుకంటే ఏదైనా మిషన్ మేడ్ కంటే హ్యాండ్ మేడ్కి ఎక్కువ కాస్ట్ వచ్చేలాగా దాన్ని మార్కెటింగ్ చేస్తూ దాన్ని అభివృద్ధి పరుస్తాం. అలాగే వ్యవసాయం లాభసాటిగా మార్చడానికి ఆర్గానిక్ అగ్రికల్చర్, అలాగే ఫ్లోరికల్చర్ అటువంటి కాకినాడలో ప్రమోట్ చేసి వాటి తాలూకా మార్కెటింగ్. భూజల నీటి సంరక్షణ బేసిక్ ఏంటవుతుందంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న పట్టణాల్లో ఎక్కువ బోర్ వాటర్లో నీరు తీసేసుకోవడం వల్ల నీరు తగ్గిపోయి, అంటే మంచినీరు డెప్త్ తగ్గిపోయి ఆ సముద్ర నీరు భూగర్భంలోకి రావడం జరుగుతుంది.